హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ సోషల్ 9th లెసన్ మన రాజ్యాంగము పరిచయము, రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని భారత రాజ్యాంగము పరిచయము 9th లెసన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎస్పెషల్లీ ఈ వీడియోలో ప్రాథమిక హక్కులేంటి, ప్రాథమిక విధులేంటి అనేటివి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలం 800 రూపీస్ మాత్రమే. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ లైక్ ఈవీఎస్, సైన్స్, సోషల్ 3 కలిపి ఒక ప్యాక్, మ్యాథ్స్, సైకాలజీ, ట్రై మెథడ్స్ ఇలా ఏదైనా కానీ ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలనుకుంటే కేవలము 200 రూపీస్ ఫ్రెండ్స్. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే సోషల్ 9th లెసన్. అసలు ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకునే ముందు చిన్న కాన్సెప్ట్. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో చాలా ఇంపార్టెంట్ ఇది. 3వ భాగంలో ఆర్టికల్ 14 నుండి 32 వరకు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రాథమిక హక్కులు ఎక్కడ చేర్చబడ్డాయి, ఏ భాగము అంటే భారత రాజ్యాంగంలోని 3వ భాగము. చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలోని 3వ భాగము అంటేనే మనకి ఏం గుర్తు రావాలి అంటే ప్రాథమిక హక్కులు గుర్తు రావాలి. మరి ప్రాథమిక హక్కులు అంటేనే మనకి మొత్తం ఎన్ని గుర్తు రావాలి అంటే 6 ప్రాథమిక హక్కులు గుర్తు రావాలి. అంతకు ముందు 7 ఉన్నాయి. ఆ 7 నుంచి తొలగించబడినటువంటి ప్రాథమిక హక్కు ఏంటి, ఆ మిగిలినటువంటి 6 ప్రాథమిక హక్కుల యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం. అదే విధంగా ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ కంటిన్యూషన్ లో ప్రాథమిక హక్కులు. అసలు ఇక్కడ ప్రాథమిక హక్కులు కొన్ని ముఖ్యమైనటువంటి అబ్జర్వ్ చేస్తే పీడనాన్ని నిరోధించే హక్కు, స్వేచ్ఛా హక్కు, సమానత్వపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగపు పరిహారపు హక్కు. ఇవన్నీ ఏ హక్కుల కిందికి వస్తాయి అంటే ప్రాథమిక హక్కులు. మరి ఇంపార్టెంట్ బిట్ ఏంటి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయంలో మనకు 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. కానీ 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు అనేది తొలగించబడినది. యాక్చువల్ గా అయితే మొత్తము 7 ప్రాథమిక హక్కులు ఉండేటివి, కానీ ప్రస్తుతం 6 ఉన్నాయి. మరి ఆ 7వదైనటువంటి ఆస్తి హక్కు అనేది ఎప్పుడు ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడినది అంటే 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి దేన్ని తొలగించబడినది అంటే ఆస్తి హక్కు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్. మిగతా 6 ఒక్కసారి మళ్ళొకసారి కలెక్ట్ చేయండి. పీడనాన్ని నిరోధించే హక్కు, స్వేచ్ఛా హక్కు, సమానత్వ హక్కు, మన స్వాతంత్రపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగపు పరిహారపు హక్కు. ఇంకోటి ఆస్తి హక్కు కూడా ఉంది. ఆ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడినది ఎప్పుడు అంటే 1978వ సంవత్సరము 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. 6 ప్రాథమిక హక్కుల గురించి మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ సమానత్వపు హక్కు, ప్రకటన 14/18. మరి సమానత్వపు హక్కు గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే భారత రాజ్యాంగము సమానత్వపు హక్కుకు హామీ ఇస్తుంది. ఇది చట్టం యొక్క సమాన రక్షణ, సామాజిక సమానత్వం, ఉపాధి మరియు విద్యలో సమాన అవకాశాలు, అంటరానితనం రద్దు మరియు బిరుదులు రద్దు అనే అంశాలను కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటరానితనం రద్దు అనే అంశము ఏ ప్రాథమిక హక్కుకు సంబంధించింది అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది సమానత్వపు హక్కు. లేదా ఈ క్రింది వాణిలో సమానత్వపు హక్కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ సమానత్వపు హక్కు అంటేనే మనకు గుర్తు రావాల్సింది ప్రకటన 14 నుండి 18. నెక్స్ట్ సమాన రక్షణ, సామాజిక సమానత్వం, ఉపాధి మరియు విద్యలో సమాన అవకాశాలు, అంటరానితనం రద్దు, బిరుదులు రద్దు అనే అంశాలను కలిగి ఉండేటువంటి ప్రాథమిక హక్కు ఏంటి అంటే సమానత్వపు హక్కు. నెక్స్ట్ స్వేచ్ఛ హక్కు. స్వేచ్ఛ హక్కు ప్రకటన 1922. మరి స్వేచ్ఛ హక్కు ఈ క్రింది 6 రకాలైనటువంటి స్వేచ్ఛలను హామీ ఇచ్చింది. మరి ఆ 6 రకాలు ఏంటి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ,
అంటే వాక్ అంటే మాట్లాడడం, వాక్ మరియు మన వ్యక్తపరచడం, ఏదైనా మన భావాలను ప్రకటించడము, వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ. నెక్స్ట్ ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ, అంటే ఏదైనా కానీ సమావేశమయ్యేటప్పుడు శాంతియుతంగా ఆయుధాలు అనేటివి ఉండకూడదు అనేది. నెక్స్ట్ సంఘాలు లేదా వ్యవస్థలుగా ఏర్పరచడానికి స్వేచ్ఛ, అంటే ఏవైనా సంఘాలు వ్యవస్థలుగా ఏర్పరచుకోవచ్చు అనేది. నెక్స్ట్ సంచరించడానికి స్వేచ్ఛ, అంటే మనం తిరగడానికి స్వేచ్ఛ. నెక్స్ట్ భారతదేశంలో ఏ ప్రాంతాన్నైనా నివసించడానికి మరియు స్థిరపడడానికి స్వేచ్ఛ, అంటే మనం ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా నివసించవచ్చు, ఏ ప్రాంతంలో అయినా స్థిరపడవచ్చు అనేటువంటి ఒక స్వేచ్ఛ. ఏదైనా వృత్తిలో పాల్గొనడానికి స్వేచ్ఛ మరియు జీవించే హక్కు, ఏదైనా వృత్తిలో మనం పాల్గొనొచ్చు స్వేచ్ఛ, అదే విధంగా జీవించవచ్చు అనేది కూడా ఒక స్వేచ్ఛ హక్కులోకి వచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, పీడనాన్ని నిరోధించే హక్కు, ప్రకటన 23, 24. మరి ఇక్కడ పీడనాన్ని నిరోధించే హక్కు యొక్క ముఖ్య ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వెట్టి చాకిరీ నిషేధించబడింది. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్ని ఏ కర్మాగారంలో లేదా గనులలో పని చేయించరాదు. అంటే వయస్సు పరంగా అది చాలా ఇంపార్టెంట్ బిట్ కింద చెప్పుకోవచ్చు. ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే 14 సంవత్సరాలు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాటిలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏంటి అని అడగచ్చు. ఆప్షన్ ఏ చట్టం ముందు అందరూ సమానమే, ఆప్షన్ బి ఒక టీ షాప్ లో 14 ఏళ్ల లోపు బాలుడు పనిచేయుట, ఆప్షన్ సి ఒక వ్యక్తి ఏ మతాన్నైనా అనుసరించే హక్కు ఉంది, ఆప్షన్ డి ఏదో ఒకటి ఇస్తాడు. సో అక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే టీ షాప్ లో 14 ఏళ్ల లోపు బాలుడు పనిచేయుట అనేది ఇక్కడ సరైనటువంటిగా మనం ఇక్కడ తప్పుగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, వెట్టి చాకిరీ నిషేధించబడింది, బాల కార్మిక వ్యవస్థను కూడా నిషేధిస్తుంది. అంటే ఇక్కడ ఈ క్రింది వాణిలో బాల కార్మిక వ్యవస్థను నిషేధించేటువంటి ప్రాథమిక హక్కు ఏంటి అని అడుగుతారు. ఆన్సర్ ఏమవుతుంది అంటే పీడనాన్ని నిరోధించే హక్కు. అంటే 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎటువంటి కర్మాగారాల్లో పనిచేయకూడదు, ఎటువంటి గనులలో కూడా పనిచేయకూడదు, ఏ ఇతర ప్రమాదకర ఉపాధులను కూడా నియమించరాదు అనేదే మన రాజ్యాంగము చెబుతోంది. నెక్స్ట్ 4వది మత స్వాతంత్రపు హక్కు, ప్రకటన 25, 28. వ్యక్తులు అందరూ తమ మనశ్శాంతికి మనసాక్షిని అనుసరించడానికి మరియు ఏ మతాన్ని అయినా ఆచరించే స్వేచ్ఛను కలిగి ఉంటారు. మన దేశంలో హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం వంటి అనేక మతాలు ఉన్నప్పటికీ రాజ్యాంగానికి అధికార మతము లేదు. అంటే ఇక్కడ రాజ్యాంగానికి ఎటువంటి అధికార మతం అనేది లేదు. మత వ్యవహారాల్లో ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది. అంటే వారి ఎక్కువ వీరి ఎక్కువ అని ప్రభుత్వానికి అటువంటిది ఏమీ లేదు. మత వ్యవహారాల్లో ప్రభుత్వం అనేది తటస్థంగా ఉంటుంది. కాబట్టి మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పిలుస్తారు. మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పిలుస్తారు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి బిట్స్ ఉండేటువంటి బిట్స్ ఫ్రెండ్స్ ఏంటి అంటే మత వ్యవహారాలలో ప్రభుత్వము ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, అంటే ఎక్కువగా తక్కువగా తటస్థంగా ఉంటుంది, ఈ విధంగా అడగవచ్చు. అంటే మత వ్యవహారాల్లో ప్రభుత్వం అనేది ఎలా ఉంటుంది, తటస్థంగా ఉంటుంది. అన్ని మతాలు సమానమే, రాజ్యాంగానికి అధికార మతం అంటూ ఏమీ లేదు. అందుకే మన దేశాన్ని ఏమని పిలుస్తారు, లౌకిక రాజ్యం. నెక్స్ట్ 5వది విద్యా సాంస్కృతిక హక్కు, ప్రకటన 29, 30. రాజ్యాంగం ప్రకారము మైనారిటీలందరూ మత ప్రాతిపదికన లేదా భాషా ప్రాతిపదికన తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించడానికి, నిర్వహించుకోవడానికి హక్కు ఉంది. వారు తమ సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉన్నారు. ఇది విద్యా సాంస్కృతిక హక్కు. నెక్స్ట్ రాజ్యాంగపు పరిహారపు హక్కు, రాజ్యాంగపు పరిహారపు హక్కు, ప్రకటన 32. ఈ హక్కు సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. చూడండి, ఇక్కడ సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షించేటువంటి ప్రాథమిక హక్కు మనకి ఏమవుతుంది అంటే రాజ్యాంగపు పరిహారపు హక్కు. నెక్స్ట్ వీటిలో మరికొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం ప్రకారము ప్రతి పౌరునికి ప్రభుత్వం నుండి ఏదైనా సమాచారం తీసుకోవడానికి అధికారం కల్పిస్తుంది. ప్రతి పౌరునికి ప్రభుత్వం నుండి ఏదైనా సమాచారం తీసుకోవడానికి అధికారం అయితే కల్పిస్తుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి మనం ఏదైనా సమాచారం కావాలి అనుకుంటే మనం ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకునేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రతి పౌరుడికి ఉంటుంది. ఏ చట్టం ప్రకారము అంటే సమాచార చట్టం ప్రకారము. ఇది పరిపాలనలో పారదర్శకతను నిర్ధారిస్తుంది. సమాచార హక్కు చట్టాన్ని భారత పార్లమెంటు ఏ సంవత్సరంలో ఆమోదించింది అంటే
2005వ సంవత్సరంలో సమాచార హక్కు చట్టాన్ని భారత ప్రభుత్వము ఏ సంవత్సరంలో ఆమోదించింది అంటే 2005. నెక్స్ట్ విద్యా హక్కు. మరి విద్యా హక్కు గురించి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే మన పార్లమెంటు స్వేచ్ఛా హక్కులో భాగంగా విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు ఆమోదంతో రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా చెప్పే 21వ ప్రకటన చేర్చారు. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ బిట్. అంటే ఇక్కడ విద్యను ఏ ప్రాథమిక హక్కులో ఏ సవరణ ద్వారా చేర్చారు అంటే చూడండి, ఇక్కడ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు ఆమోదంతో రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా చెప్పే 21వ ప్రకటనలో చేర్చారు. నెక్స్ట్ 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరూ చట్టం ద్వారా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి అని ఈ చట్టం అనేది చెప్పడం అయితే జరుగుతుంది. బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని 2009లో భారత పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టము ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే April 1, 2010. ఇక్కడ చూడండి, ఇక్కడ బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టము ఏ సంవత్సరంలో ఏ తేదీలో అమల్లోకి వచ్చింది అంటే April 1, 2010. నెక్స్ట్ వన్ ప్రాథమిక విధులు. మరి ప్రాథమిక విధులు గురించి ముఖ్యమైనటువంటి అబ్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడానికి మరియు భారతదేశ ఐక్యతను నిలబెట్టడానికి పౌరులందరి నైతిక బాధ్యతలుగా ఇవి నిర్వచించబడ్డాయి. ఈ విధులను 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51వ భాగం 4A పొందుపరిచారు. ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ బిట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి ఏ నిబంధన తెలియచేస్తుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి ఏ నిబంధన తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ 21, ఆప్షన్ బి 21A, ఆప్షన్ బి 51, ఆప్షన్ డి 51A. ఆన్సర్ ఏమవుతుంది? ఆర్టికల్ 51A. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ఇవి రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించబడ్డాయి. హక్కులు మరియు విధులు ఒకదానికొకటి పరిపూరకమైనవి. హక్కులు ఉన్న చోట విధులు ఉంటాయి. విధులు లేకుండా హక్కుల గురించి ఆలోచించలేము. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే మన రాజ్యాంగంలోని భారత్ ప్రాథమిక విధుల గురించి ఏ నిబంధన తెలియజేస్తుంది? సో ఆన్సర్ 51A. 1976లో 42 రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A భాగము 4Aలో పొందుపరచడం అయితే జరిగింది ఈ ప్రాథమిక హక్కులని. కింద మహాత్మా గాంధీ చెప్పింది ఏదో ఒకటి ఉంది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి. చూడండి, ఇక్కడ విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని తెలిపిన వాక్యము తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ ఏమవుతుంది? మహాత్మా గాంధీ. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ రూపంలో ప్రాథమిక విధులు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. రాజ్యాంగానికి బద్దులై ఉండుట, జాతీయ పతాకమును జాతీయ గీతాన్ని గౌరవించుట ప్రాథమిక విధి ఫ్రెండ్స్. అది జాతీయ గీతాన్ని గౌరవించడము, జాతీయ పతాకాన్ని గౌరవించడము, ఇది మన ప్రాథమిక విధిగా చెప్పుకోవచ్చు. భారత సార్వభౌమత్వం, ఐక్యత, అఖండతను సమర్థించుట, సంరక్షించుట అనేది కూడా మన ప్రాథమిక విధి. సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందించుట మన ప్రాథమిక విధి. సహజ పర్యావరణాన్ని కాపాడి అభివృద్ధి పరచుట ప్రాథమిక విధి. అంటే ఈ క్రింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏంటి అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రజల ఆస్తిని సంరక్షించుట, హింసను విడనాడుట ప్రాథమిక విధి. విద్యావకాశాలను కల్పించుట, స్వతంత్ర పోరాట ఆదర్శాలను అనుసరించుట, దేశమును రక్షించుట మరియు కోరినప్పుడు జాతికి సేవ చేయుట, సుసంపన్నమైన మన సంస్కృతిని వారసత్వాన్ని రక్షించుట, శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించుట, శ్రేష్టత కోసం కృషి చేయడము, ఇవన్నీ మన ప్రాథమిక విధులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి మనం ఆ 2 ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే తరగతి గదిలో క్రమశిక్షణ రాహిత్యం ఎలా అవరోధం కలిగిస్తుంది ఒక్కసారి చూడండి. పాఠశాలలో చేయదగినవి, పాఠశాలలో చేయకూడనివి
తరగతి గదిలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, తరగతి గదిలో సరి అయిన ప్రవర్తన లేకపోవడము చేయకూడనివి, గ్రంథాలయంను ఉపయోగించుకోవడము, బల్లలపై నుండి దూకడము, క్రీడా స్థలంలో ఆడుకోవడము, గోడలపై రాతలు రాయడము. పై సమాచారము ప్రజా ఆస్తిని కాపాడడం మరియు హింసను అరికట్టడంను సూచిస్తుంది. అంటే ఇక్కడ మనము ఇందాక కొన్ని పాయింట్స్ చెప్పాము చూడండి, దాంట్లో మనకు ఆ ఎగ్జాంపుల్స్ అనేది దేన్ని తెలియచేస్తుంది అంటే ఇక్కడ పాఠశాలలో చేయదలిచినవి చేయకూడని 2 కాలమ్స్ ఇచ్చాం కదా, ఆ సమాచారం అనేది ప్రాథమిక విధులలో దేనిని తెలియచేస్తుంది అంటే ఆన్సర్ ఏమవుతుంది? ప్రజల ఆస్తిని సంరక్షించడము మరియు హింసను అరికట్టడము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. కొంతమంది స్నేహితులు ఒక పండుగను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు రహదారిని మూసివేసి ఒక వేదికను ఏర్పాటు చేశారు, అంటే రోడ్డు మీద. మరి భారీ యాంప్లిఫైర్లను ఏర్పాటు చేశారు. ఇవి చాలా దూరం వరకు సంగీతాన్ని వినిపించాయి. ప్రాథమిక హక్కుల్లో భాగమైన భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగా వారు తమ హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. అంటే ఇక్కడ చెప్పాం కదా మనం ప్రాథమిక హక్కుల స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛ మనకు ఉంది అని చెప్పాను అని వాళ్ళైతే చెప్పారు. దీనివల్ల ఆ ప్రాంతంలో వారు రాత్రంతా నిద్రలేకపోయారు. మరి పై సమాచారము దేన్ని తెలియచేస్తుంది అంటే మనకి ఇక్కడ పర్యావరణాన్ని రక్షించండి మరియు మెరుగుపరచండి అనేటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఏ ప్రాథమిక విధిని మనము కాపాడుకోవాలి అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే దేన్ని చెప్పుకోవచ్చు? ఇక్కడ పర్యావరణాన్ని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని రక్షించండి మరియు మెరుగుపరచండి. పై 2 ఉదాహరణలు విధులు మరియు బాధ్యతను గూర్చి తెలుపుతున్నాయని స్పష్టంగా మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కంటిన్యూషన్ లో మీకు ప్రాథమిక హక్కు, ప్రాథమిక విధులకు సంబంధించి నేను ఒక 6 స్టేట్మెంట్స్ చెప్తా. మరి ఈ 6 వాక్యాలలో అంటే 6 స్టేట్మెంట్స్ ఇస్తున్న ప్రకటనలో 6 స్టేట్మెంట్స్ లో ఏది ప్రాథమిక హక్కు, ఏది ప్రాథమిక విధి అనేది ఒక్కసారి మనము చెక్ చేద్దాం. స్టేట్మెంట్ 1, ప్రకటన 1, వెట్టి చాకిరిని నిషేధించడము. అర్థం చేసుకోవాలి క్వశ్చన్స్. ఆ స్టేట్మెంట్ అనేది ప్రాథమిక హక్కునా ప్రాథమిక విధినా? వెట్టి చాకిరి నిషేధించడము ఏంటి ఆన్సర్? ప్రాథమిక హక్కు ఫ్రెండ్స్ అది. నెక్స్ట్, పాఠశాలలో విద్యార్థులు లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులు మరియు ఫర్నిచర్ వంటి పాఠశాల ఆస్తిని కాపాడుకోవడము అంటే ప్రజల ఆస్తిని రక్షించుకోవడము అనేది ప్రాథమిక హక్కునా ప్రాథమిక విధినా? ఎస్ చెప్పాలి. ప్రాథమిక ఆస్తిని కాపాడుకోవడం అనేది దేని కిందికి వస్తుంది? ప్రాథమిక విధి ఫ్రెండ్స్, ప్రాథమిక విధి. నెక్స్ట్ థర్డ్ వన్, అంటరానితనం నిర్మూలన. అంటరానితనం నిర్మూలన అనేది ప్రాథమిక హక్కునా ప్రాథమిక విధినా? సో ఆన్సర్ ఏమవుతుంది? ప్రాథమిక విధి. అంటరానితనం నిర్మూలన అనేది మనకు దేని కిందికి వస్తుంది? ప్రాథమిక విధి. నెక్స్ట్ 4వది, శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించడము. ప్రాథమిక హక్కునా ప్రాథమిక విధినా? రాజ్యాంగ శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించడం అనేది దేని కిందికి వస్తుంది? ప్రాథమిక విధి. నెక్స్ట్, రాజ్యాంగం, జాతీయ జెండా మరియు జాతీయ గీతాలను కట్టుబడి ఉండడం. జాతీయ జెండా మరియు జాతీయ గీతానికి కట్టుబడి ఉండడం అనేది ప్రాథమిక హక్కున ప్రాథమిక విధినా? ప్రాథమిక విధి. భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చు మరియు స్థిరపడవచ్చు అని తెలిపేది, అంటే ఎక్కడైనా నివసించవచ్చు స్థిరపడవచ్చు అని చెప్పేది ప్రాథమిక హక్కు కిందికి వస్తుందా ప్రాథమిక విధి కిందికి వస్తుందా అంటే అది ప్రాథమిక హక్కు. నెక్స్ట్, టెక్స్ట్ బుక్ చివరిలో పదకోశం అని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చాడు. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగ సవరణ అంటే అర్థమేంటి? రాజ్యాంగాన్ని సవరించడము. నెక్స్ట్, సౌభ్రాతృత్వం అంటే సోదర భావంతో కలిసి ఉండడము. సౌభ్రాతృత్వం అంటే సోదర భావంతో కలిసి ఉండడము. నెక్స్ట్, ప్రావిన్స్ అంటే బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని పరిపాలనా విభాగం. నెక్స్ట్, స్వదేశీ సంస్థానం అంటే ఇవి బ్రిటిష్ కాలంలో స్వదేశీ రాజ్యాలు. పౌరుడు అంటే ఎవరు? ఒక రాష్ట్రం లేదా దేశంలో సభ్యుడు మరియు అక్కడ చట్టపరమైన హక్కులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. పౌరసత్వం ఒక నిర్దిష్ట దేశంలో పౌరుడికి ఉన్న స్థానం లేదా స్థితి. స్వదేశీయుడు అంటే సొంత దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ద్వంద్వ ప్రభుత్వం 2 వ్యవస్థలను పాలనాధికారం ఉన్న ప్రభుత్వ విధానం. 2 వ్యవస్థలకు పాలనాధికారం ఉన్న ప్రభుత్వ విధానాన్ని మనం ఏమంటాము అంటే ద్వంద్వ ప్రభుత్వం అంటాం.